ఏమిటి కుడతానే వాకిలి కొద్దిగా ఈ పంగి ఊడితే ఏమైతుంది నువ్వు ఇట్లా నిలబడి ఉడుతున్నావు మీ అవ్వగారింటికా మీ అవ్వ ఈ పంగి వాకిలి కూడా పెట్టలే మంచిగానే ఉడుతున్నా అత్తమ్మ ఇవాళ ఏమైనా కొత్త కుడుతున్నా ఏడాది నుండి ఉడుతున్నా ఏడాది నుండి ఉడతానో తెలుసు ఇవాళ కొత్త ఉడతాను చీపిరి కదులుతలేదు నీకు ఈపు వంగుతలేదు మా ఇంటికాడ నేను ఏం పని చేయాలి అత్తమ్మ గిట్లే చేసేది పోతాను కదా దుమ్ము ఇంకేం చేయాలి దుమ్మెడ పోతుంది ఇక్కడ ఇక్కడనే ఉంది అక్కడ అక్కడనే ఉంది ఏమన్నా అంటే నల్ల కార్చినట్టు కార్చుడు అత్తగారింటికాడు ఇక మొగడు రాగానే ఓడి చెప్పుకోను ఇక విండుతారు కొంగులు ఇక ఊడు మంచిగూడు సరే అత్తమ్మ అయ్యో ఇంత కూడా ఈ పంగడే అంగుతలేదు మరి ఏమిటికో ఇక పెళ్లి చేసుకొని మొగంతో వచ్చి తిరగడానికే కావచ్చు ఇక అత్తకు చాకరీ చేద్దాం ఇల్లు ఉడదాం తుడదాం అని వావో మేమైతే ఎంత చేసుకున్నాం మా ఇళ్ళల్లో మా అత్తల కింద ఈ కాలాన వంగడానికే ఇది అవుతారా ఇక గిట్లనేనట గిట్లనే ఊడ్సుడు ఊడు మంచిగా మళ్ళా గిరిగి వేసినావు ఇప్పుడు ఈడు ఉన్నాయా తీద్దామని అత్త అంటే చూసుకొని మళ్ళీ ఇన్న వారేస్తాను వేడి ఆడ పెట్టే సాత కదా ఏమైతే ఉంటే అది ముక్క ముక్క వాసన కదా గట్లయితే దండ మీద వారేస్తే కొంట పోయి ముఖం కట్టుకొని తుడుచుకో పిండి నదాన్నేమన్నా ఇది అంతేంది పదనైంది ఇక దండ మీద వారైపో చేసిన రెక్కలు బొక్కలు పోతున్నాయి ఈ పొద్దు లేచే కాదు చేసి చేసి ఇక మాడికాయ దీనికి చిన్న పొరుగు లెక్క గానేదా పారేసేది నీ ఊరుడు పాడు అంటే నీ పోతాం అరే ఏందిరా ఏమైంది అరే ఏమైంది నా కొడుకు నువ్వు అసలు ఒక గంట కూడా ఓరావా ఏమంటే నీ మెడలు పుత్తగట్ట తీసుకొచ్చిన అప్పటి నుంచి మాకు ఇంట్లో ఇదే రపరపన ఇది ముడత నొల్లి అది ముడత నొల్లి నీ అమ్మగారింటికి వచ్చింది నా ఇంట్లోనే కదనే నువ్వు రాకముందు నా కొడుకు గిట్లనే ఉన్నాడు గిట్లనే ఉంటాడు ఉంటే ఉండు పిక్తవీకు నీ అమ్మగారింటికి అసలు దాని అగ్గరింటికి వేసినావు నీ కొడుకు మరి ఇంట్లోనే వేసుకోపోయినావు ఇల్లంతా మంచిగా పెట్టడం అనేది నువ్వు తప్ప పెట్టు మంచిగా పెట్టు ఎప్పుడు నా కొడుకుని తిట్టకుండా పెట్టు చిన్న పొరగాళ్ళు ఇట్లే చేస్తారా చేస్తాడు నా కొడుకే నా ఇంట్లో చిన్న పోరాడు వానికి ఒక పిల్ల పుల్లగాడు పుట్టేదాకా వాడే చిన్న పోరాడు నీకేమైతుంది నాకు చేసేదానికి ఏర్పడతాను నువ్వేమైనా చేసేదాను నీ కొడుకు ఏమైనా చేస్తాను నిన్ను పెళ్లి చేసుకొని తీసుకొని వచ్చిందే ఇంట్లో చేయడానికి నా కొడుకు చేయడానికి ఏమో బాగా సింగులని దొరుకుకుంటాను ఈ చేత పాడు అని చేత చెర్లవాను ఓ ఇక బాగా నచ్చింది అబ్బా ఇక ఎన్నో ఓలే ఎవరింటి ఇళ్ళలో కోడలు ఓలేదా ఏం కాలేదా ఇక మేము రాలేదా ఓ ఇట్లయితే పిల్లగాడు కొడితే ఇక బాగానే ముడ్లు మూతులు కూడా మంచిగా కడుగుతుంది ఇక సువర్ణ ఉన్నదా ఏం చేస్తానా ఇంట్లో సువర్ణ ఎవరు అయ్యో నేనేనా అయ్యో వదిన నువ్వేనా నేను ఎవరో అనుకున్నా ఆ గొంతు వేసుకొని వదిలే అంటే అదే నీకంటే ఎక్కువ లొల్లి బాగా నత్తాంది నీదైనత్తాంది అక్కడ దాకా అయ్యో మా కొంపలు ఏమి వినబడతావని చెప్పి ఇటే పెట్టుకొని తింటానా మా కొంప దిక్కు నువ్వు అయ్యో మీ కొంప దిక్కబడి వింటాను నేను దుకాణంలో పోతా అంటే నత్తాంది ఏ సంగతి అని ఇటే వచ్చిన నువ్వేమో ఇసుక చెడబడితివి ఏమి ఇచ్చుక చెడతలేదు మా కోడలు తీసుకొచ్చి బయట వేసింది పేలాల లెక్క అమ్ముతాంది ఇక నువ్వేందో ఇచ్చుక చెడేది అనేది అయ్యో చేతి అది మెల్లగా పాని పొల చిన్నదేనా ఏమో బాగా అది వాడుతుంది మెల్లమెల్లగా చెప్పాలి పాని గాని గంట గాని ఇచ్చి చెడతావా అయ్యో నీ కొడుకున్నాడు కదా ఆ కొడుకు ఎన్ని సంవత్సరాలు రేపమ్మ పెళ్లి చేస్తావు కదా అప్పుడు ఆడతావు నీ బొమ్మాట కోడలు వచ్చినాక ఆయన కొడుకు పెళ్లి చేసినాక నీ లెక్కనే కొడతానా వచ్చిందాన్ని అది పని చేసుకుంటే మెల్లమెల్లగా అదే నేర్చుకుంటది కొడతానే నేను ఇంటికాడ వాకిలు ఊడ్చుడు రాదు బోలుగా రాదు బట్టలు మీద రాదు అవును గాని మొగడు అన్నాక తువ్వాల బెడ్ మీద ఎత్తాడు బల్ల మీద ఎత్తాడు పెళ్ళమనేది చదువుకోపోతే అవ్వ చదువుతుందా అవ్వ కోపుకుంటుందా పెళ్ళని కోపుకుంటుందా మూడు విషయంలో అవ్వకింత ఉండాలి ఒకే పెళ్ళానికి ఇంత ఉండాలి ఒకే అవ్వో బాగానే చెప్తాను బిడ్డ పెళ్ళైనాక మొగని మీద భార్యకుంటది కానీ అవ్వకెందుకు ఇంకా మరి నీకు లేదు కదా ఆ పొల్ల చూసుకుంటే కదా ఏదో మొహంతో చెప్పుకునేది నడవ నువ్వెందుకు పోతాను గదే చెప్పిన మోడన్న కాడ అన్ని చేస్తాడు నువ్వే అనుకుంటే చదువుగా రావాలి బిడ్డ అని మరి మెల్లగా చెప్పాలి కాదు మెల్లగా చెప్తే ఈ ఆడోళ్ళు వినే రకాలు కాదవ్వా పొల్ల చిన్న పొల్లేనే మెల్లగా చెప్తే ఒకటి నీ కోడలు వచ్చినాక మా చెప్తావు కంటి ఈ సొంటి తిన్నాం నా కోడలు వచ్చే వరకు నేను ఉంటానో పోతానో తెలియదు ఇక చాలిపో దుకాణంలో పోతాను కదా పోయి చేసుకో పోతాను నీ దగ్గర ముచ్చట పెట్టడానికి వచ్చింది పో మత్తిగా నీ కొడుకు పెళ్లి కాదా అయ్యో వదిలే సువర్ణ వదిన అని రావా నేను చూడకపోతానా పో బట్టలు విండవు అని 2 రోజుల కింద చెప్పిన పిండి తీయలే పచ్చనే ఉంది మంచిగానే విండి అయ్యో ఏంది గివి అంగి మరకంత గిట్లే ఉంది ఓ కోడలానా ఇరా బయటిగా ఏందత్తమ్మా బట్టలు విండినావా నువ్వే పిండి ఎండేసినావు కదా అవి చూడు బట్టలన్నీ మరకలు ఎట్లున్నాయో అసలు బట్టలు విండు అచ్చమ్మ అవనికి ఏమన్నా పని నేర్పిందా లేకపోతే నా గంట నేసిందే గట్లెందుకంటానో వత్తమ్మా మంచిగానే విండినా కదా ఆయన ఎక్కడో గంటగానే మాపుకొచ్చిండు రాకి నా చేతులు అన్నీ వేయినాయి
అంటే నీ పిండుడు సకా వీడలే కానీ నా కొడుకే మాపుకొచ్చాడని నా కొడుకు మీద ఎత్తాను అని అంటే నా కొడుకు మంచిగుండు పద్ధతి నేను నేర్పలేదు నేను ఇప్పుడు అందరి ముందు చేసుకుంటూ వస్తాను ఈ బదిరా ఇప్పుడు నేను గవర్న అన్న అత్తమ్మ ఎందుకు మంచిగానే విండిన కదా అంటే కనబడతలేవా చూడు నీకు 2 కళ్ళు ఉన్నాయి కదా చూడు ఒకసారి మళ్ళా నడవ మా అమ్మని అంటాను మా అమ్మ ఏమన్నా అత్తమ్మ నిన్ను అగో ఇప్పుడు నా కొడుకు ఏమైనా చేస్తాను నన్నాను నీ కూడా పని రాబోతే నీకు మీ అవ్వని అంటాను ఇలా తప్పేమున్నది ఓ తినేది నా సొమ్ము పాడేది మీ అవ్వ పాటనా ఇడా ఇప్పుడు ఏం చేయాలి చెప్పు నేను పిండన్నా మళ్ళా పోయి మళ్ళా వింటాడా పని పాడుగా ఓడవంతంగాని పని నాకు ఎక్కడికి వెళ్ళి దాపరవైరు ఏ మర్యాద మాట్లాడు మంచిగా మాట్లాడు అత్తన్న మర్యాద లేదా దాపరం అంటాను బిడ్డ ముల్లెముడి బయటికి ఇసురుతా మాదాలు తీగ నడు A few moments later. ఎప్పుడు మొగుడు దొరుకుతాడా మొగుడితోటి కూలుకుదామా అన్నట్టే గాని ఏనాడన్నా అత్తకి ఇంత సేవ చేద్దామని ఉందా ఈ ఆడదానికి ఛీ మాసాలు కంతి మూడు పిల్లల సరసాలు పొద్దుల లేవంగానే ఇంకా పొలం కాడికి పోయి మోటార్ వేసినప్పుడు అవునే పొద్దున్న లేవగానే ఎప్పుడు మొగని పక్కన ఉడిసిపెట్టుకొని కొంగుడు మూడేసుకొని సరసాలు ఆడుడేనా ఇంట్లో పొద్దుగా లేచి ఇల్లు ఉడిచి వాకిలు ఉడిచి ఇంత ఛాయ పోసేది ఉందా ఏమన్నా అత్తకు చేసిన కదా అత్తమ్మ ఇవరక బట్టలు పిండిన ఎండేసిన ఊడిసిన ఇంకేం చెయ్యాలి అన్ని చెయ్యాలి మొగడు దొరకంగానే కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా చేసుకుంటూ ఉన్నట్టుగా అన్ని చేయాలి పో ఇంకా టమాటాలు కోసి కూరైపో అండి నా కూర ఆల్రెడీ ఇప్పటిదాకా అట్లే ఉందా ఇంకా పప్పు అండి అప్పుడే ఓ మాజాలు గంతి ఇటెవలు వస్తలేరా అటెవలు వస్తలేరా ముచ్చట పెడదాం అవును చిన్నమ్మ ఏం చెప్తున్నావు ఏం లేదు బిడ్డ కూసో తిన్నావా తిన్నా తిండి పాడుగా ఇంత కారం వేసుకొని కూర ఏమండలే ఇంకా మరి ఇట్లా కూర్చున్నావు పందిరిందా ఏ పందిరుడు ఎక్కడిది బిడ్డ ఎవరన్నా అత్తరా ముచ్చట పెడదామని చూస్తానా అయితే కానీ బిడ్డ మొన్న మీ అత్తమ్మ బాగా కోరుతాంది ఎందుకు దానొర్రుడు పాడుగాను ఇయ్యాల నిన్న నా లగ్గమైన కాంచెలు తనతో వశపడతలేదు ఎప్పుడు చూడు మంచిగా వేసినా తిడుతుంది చెడ్డ వేసినా తిడుతుంది మంచిగున్నా తిడుతుంది చెడ్డగున్నా తిడుతుంది దాంతో ఎట్లే కూడా నాకు అర్థమైతలేదు దాని తినాలుగాను ఏం పుచ్చిందట మరి గాయ తీరు కొడుతుంది అది ఏమో పోయే కాలం దగ్గర పడ్డది ఇంత గ్యాస్ షాంట పెట్టపోయాను ఏనాడో నాకు తిక్కలేసినాడు అదే పని చెత్తిగా నువ్వు వద్దామన్నా కూడా ఆ కోపం దుకాణ పొలుగు వస్తలేరు ఏమో మనకేం అగ్గి తగిలిందో గాని ఏమో గిట్లా పోసుకొని వస్తారా అని వాడు కూడా బంద్ చేసిండు వాడవాడ ఈ నిమ్మలం లేకుండా అయిపోయింది కదా మరి ఏం చేస్తాడు పాటు అయితే గాని ఇంకా మీ ఇంటి పక్కలలో లీన పడతలేదు ఏంది ఈ మధ్య మొగుడు పెళ్ళాలది అయ్యో వాళ్ళదేం చెప్పారు బిడ్డ నీకు ఆ పోరు లేదా వాడు ఊక కొడతాండు తాగెత్తాండు అని ఆయనతో వానికి ఇంత మందు పెట్టింది మందు పెట్టిన వాడు ఎక్కువ అనుకుంటూ ఉంటాడు ఇక దాన్ని ఆడినంత ఆట పాడినంత పాట ఏం మందు పెట్టింది చిన్నమ్మ మరుగు మందు పెట్టిందట అంటే అది పెడితే ఏం చేస్తారు మారుతారు చెప్పినట్టు తింటారట నాకు కూడా తెలియదు కానీ అనుకొంగిన్నా ఏడ దొరుకుద్దో అది ఏమో ఎడ దొరికి పాడవుతుందో అది పెడితే చెప్పినట్టు చేస్తారా అది పెట్టితే నువ్వు ఎట్లా ఆడవంటే అట్లా ఆడతారట కూసమంట కూర్చుంటారట నిల్చోమంట నిల్చుంటారట సరే అయితే ఇచ్చినమ్మ నాకు పని ఉంది మళ్ళీ మా అత్త ఒర్రి చత్తది మళ్ళా కంపోలు ఓరుతుంది మళ్ళీ నీ మీదకి నా మీదకి దీనికేం పని లేదు బోడు దానికి ఏం పని లేదు అని ఓరుతుంది మీ అత్త పో దాని కంట్లో వాడు మొన్న కంట్లో వాడమ్మో నీకు ఉన్నది కోడలు నీకు అత్తది సారు అని చెప్తాను ఇక నాకు అత్తది గొరిగిస్తుంది ఊడతానేందమ్మా మన ఇంట్లో మనం ఉడుచుకోపోతే ఎవరు ఉడతారా ఓ అమ్మా ఇది ఎక్కడే చంద్రమే గదే మంచిగా కాలేసుకొని కూర్చున్నది నువ్వు ఊడతానేందే ఎప్పుడు లేంది అది ఇదో నాకు ఇంట్లో పని మొత్తం చేసి గిఫ్ట్ లో కూర్చుందిరా గంటే ఫోన్ పట్టుకొని ఇప్పుడు నేను ఉడితే ఏమైతుంది నీకు నువ్వు దానికి మాట్లాడతానేందే దానికి మాట్లాడే ఉందిరా ఇప్పుడు నేను పని చేస్తాంటే నీ కళ్ళు ఓడతలేవా లేకపోతే అది ఫోన్ పట్టుకొని చూస్తాడే నీ కళ్ళు ఓడతలేవా అందుకే కావచ్చు వర్షం వచ్చేటట్టున్నది మాసాలు కంతి ఎటు తిరిగి వస్తానవరా ఊరి మీద పడి అరే నువ్వు ఊడ్చేందేనా కళలో కూడా ఇటువంటి కళ ఇటువంటిది ఇప్పుడు ఏంద్రా నీ కడుపుమంట ఫోన్ పట్టేది కాడదానే నువ్వు ఏ ఆగురా ఆ పొలాన్ని మొత్తం నీ కంట్లో పెట్టుకుంటాను అందుకే మొత్తం విడుచుకోబోతుంది ఆ పోరి అరే దాన్ని ఒక్క నిమిషం మనసులో పట్టించినావా నువ్వు నీకు దయ్యం పట్టినట్టున్నది బాగా పోయేద్దాం పా మరి ఎటన్నా
ఓ పాడుకోవు నీకేం పుట్టిందిరా రోగం? ఏమో ఊరి మీద తిరిగి వచ్చింది కాకేమో నా మీద పడి దాని మీద పడి ఎడతాను సగమో కొంపలో పడుకో నీకేమో అయింది. పోరా బిడ్డ వాకిలు ఉడుతాను కదా అంత దుమ్మచ్చి పడుతుంది పో లోపలికి పోయి ఫ్యాన్ వేసుకొని కూర్చోపో సరే అత్తమ్మ. పో ఎల్లిపాయలు పొట్టు తిస్తానమైంది. ఎల్లిపాయలు పొట్టు తీయకపోతే నీ ఇంట్లో అట్టిగానే వేసుకుంటాను ఏంది కూరగాయలల్లా? ఎన్నడేం పని చేయవు కదా అత్తం విచిత్రంగా అనిపిస్తే ఎల్లిపాయలు పొట్టు తిస్తానమైంది. నిజం ఆకాలని నా ఇంట్లో నేను ఎల్లిపాయ పొట్టు తీసుకొని నా ఇంట్లో నేను పని చేసుకుంటే మధ్యలో నీకేమైతుంది? చుట్టుపక్కల వాళ్ళకి ఏం బాధ అవుతుంది? నాకు అర్థం కాదు. అయ్యో ఎప్పుడైనా కోడలు గోస ఉచ్చుకుందు కదా ఈ పని చేయలేదు ఆ పని చేయలేదు అని ఊకే తిడుదు కదా నీ కోడల్ని. ఇలా ఏకంగా సాట ముందర పెట్టుకుని ఎల్లిపాయలు పొట్టు తిస్తాను అని డౌట్ వచ్చింది. ఎప్పుడు కోడలేనా? కోడలు ఏనాడు బిడ్డ కాదా? బిడ్డకు అత్త అత్తల్లి కాదా? ఓ బాగానే తిప్పుకోబడుతుంది. ఎప్పుడు మంచిగుంటే ఓవే ఈ కండ్లు అంటే చుట్టుపక్కల కండ్లు కదా అందుకే అంటన్నా. ఏమున్న చుట్టుపక్కల వాళ్ళ మీద పెడతావు ఎందుకు? నువ్వు అప్పుడు వెనకట మంచుకున్నట్టు ఇప్పుడేమో అది అయినట్టు పెద్ద అది కాబడుతుంది. నీకు నువ్వేమో రాబడుతుంది. ఏనాడైనా పని చేసినావా? నీ కొడుకు లగ్గం చేసిన కానీ పూర్ణ కోసం ఉచ్చుకుంటివి. ఇప్పుడు నేను చేసుకుంటాను కదా మంచిగా చేయకపోతే నువ్వే ఎడతీవి. ఇప్పుడు చేస్తే ఎన్నడన్నా పని చేసినవా నువ్వే అనబడుతుంది. గట్ల కాదు మరి గిట్ల ఎల్లిపాయలు తిస్తాను ఏందా అని నాకు డౌట్ వచ్చి నిన్ను అడుగుతానా. అందుకే తిస్తాను కదా నా పని నేను. మళ్ళీ నీకెందుకు? నీ కళ్ళల్లో ఎప్పుడు ఏమన్నా పెట్టుకుంటా పట్టుకో ఎల్లిపాయల కోసం వచ్చినవేంది? కొరత కుక్కోలే. అవో ఇదైతే మంచిగా ఉంటే ఆగనే ఆగకపో. దీనికి బిడ్డ కొడుకు పెళ్ళి ఉన్నాడు కదా అప్పుడైతే ఏంది మరి గులుగుతాను? లేదు వాడు ముందు కొడుకు ఆటోలో ఎల్లిగడ్డలు కొంటాయి అన్ని పుచ్చిపోయినా ఇచ్చిండు ఆ అన్నది తిడతాన్నా అని మొండి మొల్లారని మంచిగానే ఉన్నదేమో పుచ్చిపోయిందని తిడతాను వాడిని. సరే అని ఇంతకు నువ్వు ఎందుకు వచ్చినావు గది చెప్పు నాకు. ఏమో ఎల్లిపాయ ఇస్తావని వచ్చిన. గది చెప్పక గివన్నీ ఎందుకు బొంకుతాను? కోడలు అత్త అని పట్టు గదద్దు గది ఏది మంచి ఇవన్నీ పుచ్చిపట్టిన ఇవే తీసుకోపో. ఇవి మంచిగా ఏది మంచిగా లేదు నాకేమద్దు. నీకు ఏమైంది ఇక మంచిగా కనవన్నా ఇక పట్టు. మళ్ళా గదే ఇస్తావు ఏరేరి ఇక పట్టు ఇక పో. అడకపోయి ఏదైనా ఏది ఇస్తే ఏమైతుందో కడుపులు వేసుకోవడానికి. అగో మళ్ళా నీకు మళ్ళీ వచ్చిన్నాడు మళ్ళీ వెళ్ళిపోయి అంటే నేను ఇదే ఇచ్చిన్నాను అనవా? అందుకనే మంచిది పట్టుకపోతాను. మళ్ళీ నీకు ఇచ్చేటప్పుడు నేను మంచిది ఇస్తా. సరే సరే నేను ఎక్కువ కూడా కొనలే. 30 రూపాయలు పెట్టి 4 గడ్డలే ఇచ్చిండు పోయి. అయ్యో 4 గడ్డలు ఎందుకు ఇచ్చిండు? ఇప్పుడు తక్కువనేనా? 100 రూపాయలకు 2 కిలోలు ఇస్తాడు. మరి 50 రూపాయలు పెట్టి అర్ధ కిలో కొనుక్కోపోయాను. ఇక కొనాలేక పైసలు ఇస్తుందేమంటే పైసలు ఇస్తలేదు ఏమి ఇస్తలేదు పాడాయి. మంది ఇల్లంట్లో అడక తిన బుద్ధి అయినప్పుడు ఏం పెట్టి కొంటారు గంతి. ఓ మాకు ఎప్పుడు అడక తిన బుద్ధి. నీ అంత అయితే ఎత్తి మా పోతాను. అయ్యో అయ్యో అందుకే అత్తివి కదా అడకపోకడానికి. అయ్యో నీ తిప్పుడు. మా అమ్మకి ఏమైంది? ఏమైంది? మీ అమ్మకి మంచిగానే ఉంది కదా. ఏరా అది ఎక్కలేని పనులని చెప్తాంది. పని చేస్తే ఏమైంది? ఇన్ని రోజుల్లో నేను చేయలేదా? ఇప్పుడు మీ అమ్మ చేస్తాంది. చెప్పు ఏం చేసినావు చెప్పు. నేనేం చేశాను అన్నట్టు కనబడతలేదా? మీ అమ్మ మంచిగానే తిరగబట్టి ఏమన్నా రోగం వచ్చిందా ఇప్పుడు? అట్లాగా చెప్పే అసలు ఏం చేసినావు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు. ఏం చేసిందా? మీ అమ్మ మంచిగున్నా తిడుతుంది, చెడ్డగున్నా తిడుతుంది, నీతో మంచిగా మాట్లాడినా తిడుతుంది, లొల్లు పెట్టుకున్నా తిడుతుంది, ఓ పని చేసినా తిడుతుంది, చెయ్యకపోయినా తిడుతుంది. చేస్తాను గిట్ల ఎందుకు చేసినావంటే చెయ్యపోతావు చేయలేదని అంటది. ఇంకేం చేయాలి? ఎట్లా కావాలి నేను? మరి ఏం చేసినావు చెప్పంటే సోది చెప్తావు. సోది కాదు మరుగు మంది తెలుసు కదా నీకు. తెలుసు మరుగు మంది పెట్టినావా? మరి లేకపోతే ఇంకేం చేయమంటావు? ఎన్నిసార్లు నేను రోజులు అనేది చేయమంటావు? ఇప్పుడు చూసావు మీ అవ్వ ఎంత మంచిగా ఉన్నదో. ఏదో అనుకున్నావు బాగానే తెలియగలదాను. అట్లుంటది మరి నాతో కొడుకా.